రాజమౌళి తన తదుపరి చిత్రం SSMB 29 కోసం ఆస్కార్ నామినేషన్లలో మెరుగైన అవకాశాల కోసం ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ చిత్రాలు ఆస్కార్లకు ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రమే అర్హత సాధిస్తున్నాయి. ఇది ఇతర ప్రధాన విభాగాలలో గెలిచే అవకాశాలను తగ్గిస్తుంది. RRR విషయంలో ఇదే జరిగింది. లేకపోతే ఆ సినిమాకు మరిన్ని అవార్డులు వచ్చి ఉండేవని చాలామంది నమ్ముతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రాజమౌళి SSMB 29ని నేరుగా ఆంగ్ల వెర్షన్లో కూడా షూట్ చేసి హాలీవుడ్ సంస్థను ప్రధాన నిర్మాణ సంస్థగా చూపించి దుర్గా ఆర్ట్స్ను సెకండరీ బ్యానర్గా మార్చాలని ఆలోచిస్తున్నాడు. ఇది సినిమాకు ఇంగ్లీష్ సినిమా అర్హతను కల్పించి వివిధ ఆస్కార్ విభాగాలలో నామినేషన్ల అవకాశాలను పెంచుతుంది. ఈ కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపుతున్న హాలీవుడ్ కంపెనీల స్థితిగతులపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. గతంలో అనేక అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కోసం సంప్రదించినప్పటికీ రాజమౌళి అప్పట్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజమౌళి కుమారుడు SS కార్తికేయ పర్యవేక్షిస్తున్నాడు. రాజమౌళి 2027లో సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది వేసవి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన సంకల్పించాడు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న SSMB 29 గురించి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.